హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆకాశవాణి. ఏంటి రోజు ఒక్క బొమ్మ తలకాయ కనిపిస్తుంది, ఈరోజు రెండు కనిపిస్తున్నాయని చూస్తున్నారా? ఇది నా బెస్ట్ ఫ్రెండ్ ప్రియాంక. మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, ఒక్కటే ఊరనమాట. సో హైదరాబాద్కి ఆఫీస్ వర్క్ మీద 1 మంత్ వచ్చింది. సరేలే ఈ గ్యాప్లో ఒక ట్రిప్ ప్లాన్ చేయని అడిగిందనమాట. సరేలే మనం శ్రీశైలం ఎలాగో చూడలేదు కదా, వెళ్దాము అని చెప్పన్నాను. సరే అది కూడా సై అందనమాట. సరే ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని హాస్టల్ నుంచి ఎంజీబీఎస్కి అయితే వచ్చేసాము. మాకు బస్ టైమింగ్ వచ్చేసి 3:30, ఇప్పుడు ఇంకా 3:05 అనమాట. ఇంకా టైం ఉన్నింది. సో ఇంకా మా పాప అయితే మొత్తం నింపేసింది తినేటివన్నీ. నేనే తిండిపిచ్చిదాన్ని అనుకుంటే నాకు సరిపోయింది. ఇద్దరం లంబు జంబులాగా సరిపోయామన్నమాట. అక్కడ షాప్లో ఉన్నవన్నీ కొనేసాము. ఓ 200 బిల్ అయి ఉంటుందేమో. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా బస్సు అయితే వచ్చిందనమాట. చాలా సేపటి తర్వాత, ఒక 20 మినిట్స్ తర్వాత బస్సు అయితే వచ్చింది. ఇంకా బస్సు ఎక్కేసి కూర్చున్నాము. కూర్చొని ఇంకా బస్ స్టార్ట్ అవ్వలేదు. ఈ వీడియోలో అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేస్తాను. అలాగే ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మేము ఘాట్ రోడ్లు అలా అడవిలోకి వెళ్ళేసరికి ఈ టైం అయింది. అంటే మార్నింగ్ 6:30 అలా అయిందనమాట. ఇన్ కేస్ మీకు ఈ సీనరీస్ అన్నీ మంచిగా ఎంజాయ్ చేయాలి మీరు నేచర్ని అంటే మాత్రం మీరు 3:30 నుంచే బస్సెస్ స్టార్టింగ్ ఉంటాయి శ్రీశైలంకి, ఎంజీబీఎస్ నుంచి అలాగే జేబీఎస్ నుంచి. సో మీరు అవి బుక్ చేసుకుంటే చాలా బెటర్ అనమాట. మీరు మార్నింగ్ వ్యూ చూడొచ్చు. అండ్ నేనైతే ఫస్ట్ టైము నాకు తెలియకుండానే వెళ్ళాను. అంటే నాకు చాలామంది ఏం చెప్పారంటే శ్రీశైలం ఘాట్ రోడ్డు చాలా ఎక్కువ దూరం ఉంటుంది అని చెప్పి అన్నారనమాట. కానీ ఇంత ఎక్కువ దూరం ఉంటుందైతే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక పాయింట్కి వెళ్ళేసరికి ఫుల్ మంచు అనమాట, క్లౌడ్స్. మీకు వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు కానీ పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మాత్రం ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకైతే పిచ్చిగా నచ్చింది. మేమైతే చాలా ఎగ్జైట్ అయిపోయాము. అండ్ కొంచెం దూరం వెళ్ళగానే ఇంకా ఆల్మోస్ట్ 6:30, 7 కాదు సారీ 8 o'clock అనుకుంటా. 8 o'clock అయ్యేసరికి మమ్మల్ని ఒక దగ్గర ఆపారు, టిఫిన్ కానీ టీ కానీ అలా తాగడానికి. ఇంకా మేమైతే టీ తాగామన్నమాట, నేను ప్రియాంక. అండ్ నెక్స్ట్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసేసాక అసలు ఎంత బాగున్నాయో. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్. మేమైతే ఈ వ్యూ పాయింట్ చూడగానే, ఈ డ్యామ్ వ్యూ పాయింట్ చూడగానే ఓ నచ్చేసాము. బస్సులో అందరూ మా వైపే చూస్తున్నారు. అంటే ఎక్సైట్మెంట్ అనమాట. మేము ఫస్ట్ టైం అనమాట చూడటము. అందరూ చెప్పారు కానీ ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందని అయితే నాకు తెలియదు. నేనైతే పిచ్చిగా ఎంజాయ్ చేశాను శ్రీశైలం ట్రిప్ అయితే. నిజంగా మనతో వచ్చే ఫ్రెండ్ వైబ్ కూడా సెట్ అవ్వాలన్నమాట. అలాగ ప్రియాంకకి నాకు వైబ్ అనేది ఎక్సలెంట్ మా ఇద్దరికి. ఎందుకంటే మేమిద్దరం చిన్నప్పటి నుంచే బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి ఇద్దరం ఆల్మోస్ట్ ఒకటేలా ఆలోచిస్తాం, ఒకటేలా తింటాం అనమాట. సో అందుకని మా ఇద్దరికి మంచిగా సెట్ అయింది వైబ్. సో మేమిద్దరం అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత అయితే ఇక్కడ చూడండి డ్యాము. ఇది డ్యామ్ యాక్చువల్లీ మేము ఆ వాటర్ అంతా అయిపోయిన 1 month తర్వాత వెళ్ళాము. కానీ కింద అయితే ఫుల్గా వాటర్ ఉన్నాయి. కానీ ఫుల్ వాటర్ ఉన్నప్పుడు వెళ్తే మాత్రం అసలు ఈ వ్యూ పాయింట్ అద్దిరిపోతుంది అంతే. అండ్ ఇక్కడ వరకే నాకు తెలుసు అనమాట. యాక్చువల్లీ ఇది ఎలా ఉందంటే శ్రీశైలం వెళ్ళేటప్పుడు అన్నీ ఏదైనా మనము కొండలు ఎక్కుతూనే వెళ్తాం కదా, కానీ శ్రీశైలం అలా కాదు. కొండలు ఎక్కుతూ దిగుతూ వెళ్ళాలి. అండ్ అసలు మోస్ట్ బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఎదురుగా ఒక కొండను చూస్తున్నారు కదా, ఆ కొండ మీదకి వెళ్ళాలంటే ఈ కొండ మీద నుంచి వెళ్ళాలి. ఇప్పుడైతే కిందకి దిగుతుంది. మనకి దూరంగా ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు మనమైతే ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాలన్నమాట. ఇది ఇంకా హైలైట్ అసలుకి. ఆ కొండకి ఈ కొండకి మధ్యలో ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాలి. నిజంగా ఆ డ్యామ్లో వాటర్ వచ్చేటప్పుడు ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తే ఆ బ్యూటిఫుల్ సినారియో ఎంత బాగుంటుందో అసలు మీరు ఒక్కసారి ఊహించుకోండి. నాకైతే అసలు ఇంకా ఎంత మంచిగా అనిపించిందో. చాలా బ్యూటిఫుల్. నేను వీడియోలో కూడా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను, అంత మంచిగా ఉందన్నమాట. అప్పుడప్పుడే కొంచెం లైట్గా ఎండ వస్తూ ఉందన్నమాట. అయినా కూడా చాలా చల్లగా ఉంది. మాకైతే చలి పుట్టేసింది. అండ్ ఇది చూడండి, ఈ వైపుకి వచ్చేసాము ఇప్పుడు దాటుకొని కొండకి. అండ్ ఫైనల్లీ శ్రీశైలం అయితే వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మీకు ఇంకో యూస్ఫుల్గా ఉండే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. యాక్చువల్గా మేమైతే ఏ రూమ్ని బుక్ చేసుకోలేదు. మేమేమనుకున్నామంటే ఇక్కడికి వచ్చే సత్రాలు ఉంటాయి కదా, మనం వెళ్ళి ఒక సత్రంలో తీసుకుందామని అనుకున్నాం. కానీ వాళ్ళు మీరు సత్రాల్ని నమ్ముకొని వస్తే మాత్రం నిజంగా
అట్టర్ ఫ్లాప్ అయిపోతది. సో, మీరు అడ్వాన్స్ బుకింగ్ అయినా చేసుకోండి. లేకపోతే అక్కడ సెంట్రల్ ఆఫీస్ అని ఉంటది. అక్కడికెళ్లారంటే మీకు రూ. 1000 డిపాజిట్ చేస్తే గనక మీకైతే ఒక రూమ్ ఇస్తారు. అండ్ 500 అయితే మీరు రిటర్న్ ఎళ్ళిపోయేటప్పుడు మీకు ఏదైతే మీకొక ఫార్మ్ ఇస్తారో, ఆ స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్‌ని మీరు బ్యాక్ ఇచ్చేసారంటే మీకు ఆ 500 కూడా ఇచ్చేస్తారు. అండ్ మాకిచ్చిన రూమ్ అయితే ఇక్కడనమాట. పాతాళ గంగా దగ్గర ఇచ్చారు. చాలా దూరం వచ్చింది మాకు 1 ½ కిలోమీటర్ ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గర నుంచి. సో, దీని పేరొచ్చేసి పాతాళేశ్వర సదన్ అనమాట. సో, మాకైతే సెకండ్ ఫ్లోర్‌లో ఇచ్చారు. నేను ఇందాక ఒక స్లిప్ అని చెప్పాను గదా! ఈ స్లిప్ మనం జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. మనం ఎప్పుడైతే రూమ్ నుంచి వెకేట్ చేస్తామో, ఆ స్లిప్‌ని చూపిస్తేనే మనకు ఆ 500 ఎక్స్‌ట్రా ఉంది కదా! డిపాజిట్. మొత్తానికి రూమ్ అయితే పర్ డేకి 500 అనమాట. నాకైతే చాలా అంటే చాలా బెటర్ అనిపిచ్చింది. సో, మేమిక్కడికొచ్చేసరికి ఆల్మోస్ట్ 10:40 అలా అయిపోయింది. మేమంతా తిరుక్కొని, ఇంకా సత్రాల్లో మాకు రూమ్ ఇవ్వక, ఇంక మళ్ళీ సెంట్రల్ ఆఫీస్‌కెళ్ళి, అవన్నీ తిరుక్కొని, ఇంక లాస్ట్‌కి ఫస్ట్ టైమ్ కదా రావడము. మాకు తెలియలేదు. బట్ అయినా మేము అన్నీ తిరుక్కొని వచ్చామనమాట. సో, మాకిచ్చిన రూమ్ నెంబర్ 40 సెకండ్ ఫ్లోర్‌లో. అండ్ ఇదైతే మా రూము. సో, అదనమాట ఇవాల్టి వీడియో. అండ్ నెక్స్ట్ పార్ట్ అయితే నేను మళ్ళీ అప్‌లోడ్ చేస్తాను. అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. చిన్న చిన్న వీడియోసే పెడుతున్నాను. అండ్ అలాగే మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఫస్ట్ పార్ట్‌లో నేనైతే మేము ఎక్కడ రూమ్ తీసుకున్నాము అంతవరకు అయితే చూపిచ్చాం గదా! నెక్స్ట్ వచ్చేసి నేను పాతాళ గంగాకెళ్ళిన వీడియోస్ అండ్ మేము అక్కడక్కడే కొన్ని ప్లేసెస్ తిరిగామనమాట. ఆ వీడియోస్ అన్నీ అప్‌లోడ్ చేస్తాను నేను. మాక్సిమం సెకండ్ పార్ట్‌లో మొత్తం పెట్టడానికే చూస్తాను. సో, అదనమాట ఇవాల్టి ముచ్చట. అండ్ నెక్స్ట్ పార్ట్ త్వరలోనే అప్‌లోడ్ చేస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.